ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పార్లర్కి వెళ్ళిన రాని రిజల్ట్ అనేది ఇంట్లోనే వస్తుంది. జస్ట్ 10 మినిట్స్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. పక్కాగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడే. హలో, హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ముందుగా ఒక బంగాళదుంప ఆలుని ఇలా తీసుకొని దానికి ఉన్న తొక్కని ఇలాగా పీల్ చేసేసుకోవాలి. తర్వాత నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆలులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. అలానే సన్ ట్యాన్ ను తగ్గిస్తుంది. అలానే మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి వాటిని దూరం చేస్తాయి. ఇలా ఆలు యొక్క రసాన్ని మన ముఖానికి రాసుకోవడం వల్ల మన చర్మం అనేది కాంతివంతంగా మెరుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బీట్రూట్ని ఇలా తీసేసుకొని దానికి ఉన్న తొక్కని కూడా ఇలా పీల్ చేసేసుకోవాలన్నమాట. బీట్రూట్ని కూడా ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ బీట్రూట్ మన స్కిన్ ని ప్రకాశవంతంగా చేసి మన స్కిన్ మీద మచ్చలు లేకుండా మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ ఉండేలాగా చేస్తుంది. ఈ బీట్రూట్ వల్ల మన స్కిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మొటిమలు, ముడతలు అనేవి తగ్గుతాయి. ఇప్పుడు మనం తయారు చేసే ప్యాక్ లో ఈ బీట్రూట్ ను ఈ ఆలుని కలిపి ఒక రసంలా చేసుకొని ఆ ప్యాక్ లో వాడటం వల్ల మన స్కిన్ కి ఎన్నో ప్రయోజనాలు అయితే పొందవచ్చు. ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ ని తీసేసుకొని అందులోకి ఈ ఆలు ముక్కల్ని అలాగే ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవి మన చర్మానికి అవసరమైన తేమను అందించి ప్రకాశవంతంగా కనిపించేలాగా చేస్తాయి. ఇక ఇందులోకి రోజ్ వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు రోజ్ వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే దాని ప్లేస్ లో మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ బీట్రూట్ రసాన్ని తాగటం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుందండి. రోజుకు ఒక గ్లాస్ అయినా బీట్రూట్ రసం తాగటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన చర్మం అనేది అందంగా మారుతుంది. కొంతమందికి ఈ బీట్రూట్ జ్యూస్ ని తాగటం అనేది ఇష్టం ఉండదు అనమాట, నాలాగా. అలాంటప్పుడు ఇలా మన ముఖానికి వారానికి ఇలా 2 సార్లైనా అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా కనిపిస్తుంది. సో ఇక ఇలాగైతే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇక స్ట్రైనర్ తోటి ఇలా ఫిల్టర్ చేసుకోండి. జ్యూస్ లాగా వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఒక క్లాత్ లో అయినా వేసుకొని ఈ పేస్ట్ ని ఇలా జ్యూస్ లాగా అయితే తీసుకోవాలి. బీట్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు మన స్కిన్ ని శుభ్రంగా ఉంచి మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. ఇక నెక్స్ట్ ఒక క్లీన్గా ఉండే ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసేసుకోండి. ఇక అలానే ఇంకొక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ బియ్య పిండిని కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ శనగపిండి, బియ్య పిండి వాడటం వల్ల మన స్కిన్ టోన్ అనేది మెరుగుపడుతుందని. ఇక అలానే ఇందులోకి కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు. నేనైతే ఇలాగ ఒక చిన్న ప్యాకెట్ని 2 రూపీస్ ప్యాకెట్ని తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ కి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా జుడ్డును తొలగించి మొటిమలు, మచ్చలు పోవటానికి అయితే సహాయపడుతుంది. ఈ కాఫీ పొడిని ఉపయోగించడం వల్ల మన స్కిన్ అనేది ప్రకాశవంతంగా మెరుస్తుందండి. ఇక ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందాక మనం జ్యూస్ ని రెడీ చేసుకున్నాం కదండి, బీట్రూట్ ఇంకా ఆలు జ్యూస్ ని. ఇక ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరి థిక్గా కాకుండా అలా అని జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి. మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ అనేది మనకి 2 వీక్స్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక మనం ఈ ప్యాక్ ని వీక్ లో 2 టైమ్స్ అయితే ఎంచక్కా వాడుకోవచ్చు అనమాట. మనం ఈ శనగపిండి, ఇంకా రైస్ ఫ్లోర్, ఇంకా కాఫీ పౌడర్ ఈ మూడింటిని తీసుకొని ఆల్రెడీ మనం జ్యూస్ ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఇక కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకొని ఎంచక్కా మన ఫేస్ కి, ఇంకా నెక్ కి, ఇంకా హ్యాండ్స్కి, ఇంకా బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నా హ్యాండ్స్కి, నా చేతులకైతే అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు ఎంచక్కా ఫేస్కి అయితే అప్లై చేసుకోండి, నెక్ కూడా అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు రెగ్యులర్గా ఇలా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. ఇందులో మనం కాఫీ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి కాఫీ పౌడర్ అనేది స్క్రబ్ లాగా పనిచేసి మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి జుడ్డు అనేది తొలగించి మన స్కిన్ అనేది బాగా అందంగా మెరిసేలాగైతే చేస్తుంది. ఇలాగా మీరు థిక్ లేయర్ లో బాగా అప్లై చేసేసుకోండి ఫేస్ కి. ఏదైనా పార్టీకి
పార్టీకి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ని యూస్ చేయండి. చాలా బాగా కలర్ అనేది మీకు వస్తుంది. మీరు ఒక్క వాష్లోనే మంచి రిజల్ట్ అనేది చూస్తారు. మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతుంటాం. అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా హోమ్ రెమెడీస్ని అయితే ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్యాక్లో మనం ఎటువంటి కెమికల్ లేకుండా అన్నీ కూడా న్యాచురల్వే, అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ ప్యాక్ని అయితే రెడీ చేసామన్నమాట. మీరు ఓన్లీ పార్టీలకి వెళ్ళేటప్పుడే, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే కాదండి ఈ ప్యాక్ని అప్లై చేసుకునేది. మీరు ఇంట్లోనే ఉండి వీక్లీ 2 times అయినా అప్లై చేసుకుంటే మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగా మీ ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes అలాగే ఉంచండి, పూర్తిగా ఆరిపోతుంది. ఇలా వేసుకున్న ఈ ప్యాక్ని మనం ఏమి మసాజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఈ ప్యాక్ని ఇలా అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes అలాగే ఉంచి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక వాష్ చేసేసుకోవటమే. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచుకున్నానండి. ఇక వాష్ చేసి చూపిస్తున్నాను. ఇలా కాటన్ని వాటర్లో డిప్ చేసేసుకొని ఇక్కడ మీకు వాష్ చేసి చూపిస్తున్నాను లైవ్లోనే. చూస్తున్నారు కదా ఎంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందో. నాకైతే కనిపిస్తుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. చాలా మంది ఇంట్లో నుంచి బయటికి జాబ్స్కి వెళ్ళొచ్చినప్పుడు, ఇంకా ఏదైనా పని ఉంది అని బయటికి వెళ్ళొచ్చినప్పుడు మన స్కిన్ అనేది మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా 10 నిమిషాల్లో మన ఫేస్ని అందంగా మార్చుకోవచ్చు. మన ఫేస్ పైన ట్యాన్ అనేది ఎంచక్కా రిమూవ్ అవుతుంది. ఇందులో మనం ఆలు యొక్క రసాన్ని, బంగాళదుంప రసాన్ని కూడా యాడ్ చేసాం కదండి. ఈ ఆలు యొక్క ఫేస్ మాస్క్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించి చర్మాన్ని మరింత మృదువుగా, ప్రకాశవంతంగా అయితే మారుస్తాయి. ఈ బంగాళదుంపతో చేసిన ఫేస్ ప్యాక్లు అనేవి మన స్కిన్ పైన మొటిమల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ బంగాళదుంపలో ఉండే విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇది చర్మాన్ని మేలు చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం పూర్తిగా వాష్ చేసి అయితే చూపిస్తున్నాను. ఆ చేతికి ఈ చేతికి అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎంతగా గ్లోయింగ్ గా కనిపిస్తుందో కదా, పింకిష్ కలర్ లోకి కనిపిస్తుంది. వావ్, నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు నేనే షాక్ అయ్యానమాట, అంత బాగా గ్లో అనేది కనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీక్లీ 2 times చేస్తే చాలండి, మీ స్కిన్ అనేది గ్లోయింగ్ గా కనిపిస్తుంది, మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారుతారు. మీరు ఏదైనా పార్టీకి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంట్లో చిన్న చిన్న పూజలు ఉన్నాయి, అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేసేయండి. పక్కాగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మీ అందరి కోసం ఇంకోసారి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నా 2 చేతులు అనేవి మీకు పెట్టి అయితే చూపిస్తున్నాను. నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేసుకున్నానండి. ఇక్కడ నా రైట్ హ్యాండ్ అనేది చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా ఉందో. ఇక్కడ నా రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ 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 మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.